అన్నిటికంటే హైలైట్ ఏంటిదంటే ఆ హెలికాప్టర్ల నుంచి లుంగి కట్టుకొని అద్దాలు పెట్టుకొని ఆ కత్తి పట్టుకొని వచ్చే సీన్ మాత్రం ట్రైలర్కే హైలైట్ అంటే హైలైట్, కిరాక్ అంటే కిరాక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే విడుదలైంది. చాలా బాగుంది, కిరాక్ ఉంది. ఈ రివ్యూ చూసే ముందు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో వీడియో మొత్తం చూసిన తర్వాతనే కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు రివ్యూలోకి వెళ్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించినటువంటి గేమ్ చేంజర్ ట్రైలర్ కిరాక్ ఉంది, సూపర్ ఉంది. ఇవాళ రిలీజ్ అయింది. ట్రైలర్లో మనకు దాదాపు స్టోరీ మొత్తం చెప్పేసినట్టే ఉన్నాడు భయ్య, కిరాక్ ఉన్నది. అన్నిటికంటే హైలైట్ ఏంటిదంటే ఆ హెలికాప్టర్ల నుంచి లుంగి కట్టుకొని అద్దాలు పెట్టుకొని ఆ కత్తి పట్టుకొని వచ్చే సీన్ మాత్రం ట్రైలర్కే హైలైట్ అంటే హైలైట్, కిరాక్ అంటే కిరాక్. ఒక ముఖ్యమంత్రికి ఒక కలెక్టర్కి మధ్య జరిగే వార్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకు తెర మీద చూపెట్టడానికి ప్రయత్నం చేసిండు గొప్ప డైరెక్టర్ శంకర్ గారు. మనందరికీ తెలుసు శంకర్ గారు ఎంత పెద్ద డైరెక్టరో, గొప్ప గొప్ప సినిమాలు తీసిన డైరెక్టరు. జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, రోబో లాంటి బ్లాక్ బస్టర్ అంతకు మించి ఇచ్చిన డైరెక్టర్. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అంతకు మించి హిట్ కావాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ తెలుసు ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ట్రైలర్ చూస్తే అర్థమైపోతూ ఉంటుంది ఎంత బాగా తీసిండో సినిమా అనేది. 100 ముద్దలు తినే ఒక్క ఏనుగు ఒక్క ముద్దిసి పెడితే లక్ష జీవులకు అది జీవనాధారం అయింది. అక్కడనే మనకు తెలుస్తూ ఉన్నది అసలు స్టోరీ ఏంటిది అనేది. మళ్ళా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా చాలా బాగుండే అవకాశం ఉన్నది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటిదంటే రామ్ చరణ్ మాత్రం ఈ పంచె కట్టుతోని ఆ లుక్ మాత్రం కిరాక్ ఉన్నది, కేక్ ఉన్నది. ఆ ఒక్క షాట్కు మాత్రం జనాలు అందరు ఫిదా అయిపోతారు. పైసలు పిటిస్ అంతే. ఫ్యాన్స్కి మాత్రం ఇక పండగ, సంక్రాంతికి అంతకు మించి పండగ. మళ్ళీ చూస్తే పోలీస్ డ్రెస్ మీద కూడా ఒక సీన్ ఉన్నది, చాలా బాగుంది. అది కూడా ఆ లుక్ కూడా బాగుంది. RRRలో మనం చూసినాం కదా పోలీస్ లుక్, అంతకు మించి ఉన్నది ఈ లుక్, బాగుంది. అలాగే మనకు కడప కొండారెడ్డి బుర్జు కూడా కనబడతా ఉన్నది ఇందులో. కడప కొండారెడ్డి బుర్జు దగ్గర ఒక పొలిటికల్ మీటింగ్ అయితే ఉంది. ఆ మీటింగు దగ్గర మనకు ఈ యొక్క రామ్ చరణ్ లుక్ కనబడ్డది, పోలీసు లుక్. అలా రామ్ చరణ్ గారు ఒక పార్టీ, అంటే రాజకీయ పార్టీ, ఆ పార్టీ పేరు అభ్యుదయం అనే పార్టీలో ఒక కీలకమైన నేతలాగా ఉండబోతున్నాడు కావచ్చు స్టోరీ. అయితే ఎస్జే సూర్య మనందరూ తెలుసు ఎంత పెద్ద గొప్ప వీళ్ళనో. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారు కావచ్చు. ఎస్జే సూర్య ఏమైనా నమ్మకం ద్రోహం చేస్తే దాన్ని తీర్చుకోవడానికి మన రామ్ చరణ్ స్టోరీ అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇందులో ముఖ్యంగా కామెడీ క్యారెక్టర్ ఉన్నది సునీల్ది, సైడ్ సత్యం అని. మనకు చూస్తే ఆ బండి మీద కూడా సైడ్కి నిల్చొనే సైడ్కి కూర్చొనే బండి నడుపుతూ ఉంటాడు. సైడ్ సత్యం మాట స్ట్రేట్ కానీ బాడీ మాత్రం సైడే. చాలా బాగుంది ఆ క్యారెక్టర్ కూడా. మనందరికీ పిచ్చ కామెడీ మంచిటట్టే ఉన్నది. మళ్ళీ బ్రహ్మానందం గారు కూడా ఒక మంచి పాత్ర చేయబోతున్నట్టుంది. అంతకు మించి మళ్ళీ వెన్నెల కిషోర్ గారు కూడా చాలా బాగా ఉంది. మళ్ళీ మనకు ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఎపిసోడ్లో అంజలి గారు కూడా చాలా బాగా చేసినట్టున్నారు. ఈ సినిమాలో మంచి మదర్ సెంటిమెంట్ అయితే ఉండబోతూ ఉన్నది. చాలా బాగా అంటే చాలా బాగుంటుంది సినిమా. అందరు చూడండి, అందరం వెయిటింగ్ చేస్తున్నాం రామ్ చరణ్ గారు నటించినటువంటి గేమ్ చేంజర్ సినిమా కోసం. అరే జర ఆగురా, మీకు దాన్ని పెడతా ఇంట్లో బొర్ర, జర ఒక 5 నిమిషాలు ఆగురా, వీడియో చేసినాం కంప్లీట్ చేసుకోవాలి. బొబ్బిలి ఎస్జే సూర్య గారు మాత్రం ఈ సినిమాలో ఒక బీభత్సమైన పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ బొబ్బిలి మోపిదేవ్ అనే క్యారెక్టర్ చేసిండు. లుక్ మాత్రం అదిరిపోయింది భయ, కిరాక్ ఉంది. నేను ఇక్కడ ట్రైలర్ చూసుకుంటాను చెప్తాను, అందుకని అప్పుడప్పుడు మీకు సైడ్కి కనబడుతూ ఉంటుంది. మళ్ళీ శ్రీకాంత్ గారు కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసినట్టున్నారు. రామ్ చరణ్ గారు, శ్రీకాంత్ గారు, ఎస్జే సూర్య గారు ముగ్గురు కలిసి ఒక అభ్యుదయం పార్టీలోనే ఒక మంచి కీలక నేతలు కావచ్చు. ఇందులో సముద్రకాంత్ గారు కూడా ఒక మంచి గొప్ప క్యారెక్టర్ చేసినట్టున్నారు. ఫైట్లు మాత్రం బీభత్సం భయ, కిరాకున్నాయి. మనం వాటిని వర్ణించే వీల్లేదు. రామ్ చరణ్ అంటే మనకు తెలుసు కదా, ఆ ఎనర్జీ లెవెల్, ఆ కటౌట్ అంతే. ఆ లుంగి మడత పెట్టేసీను, అలాగే ఈ చెయ్యి షర్ట్ మడత పెట్టేసీను కూడా కిరాక్ ఉంది. నువ్వు 5 సంవత్సరాల వరకు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు IAS. ఈ డైలాగ్ మాత్రం కిరాక్, సూపర్ పవర్ఫుల్. మొత్తానికైతే ఇది పొలిటికల్ అండ్ పవర్ మధ్యలో జరిగే ఒక పెద్ద యుద్ధంలాగా మనకు ఈ సినిమాను చిత్రీకరించడం జరిగినట్టు తెలుస్తూ ఉంది. చాలా బాగుంటుంది సినిమా.
ఈ ట్రైలర్ చూస్తే మనకు మన పొలిటికల్కి మళ్ళా ఆఫీసర్స్కి మధ్య జరిగే వార్లాగా కనబడతా ఉన్నది. ఇంతకుముందు మనం శంకర్ సినిమాలో చూసాము. అలాగే ఒకే ఒక్కడు RRR ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఈ గేమ్ చేంజర్ మూవీ కూడా అంతకు మించి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ట్రైలర్ మాత్రం కిరాకున్నది.